రాజకీయాలంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అంత ఈజీగా ఏం లేవు. మరి రాజకీయాల్లో అదృష్టంతో పాటు దండిగా డబ్బులు కూడా ఉండాలి. కానీ సిక్కూరు జిల్లాలో ఆ నాయకుడు డబ్బు లేకపోయినా అదృష్టం ఉండడంతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఓడిపోగానే తన ఎదుగుదలకు కారణమైన నాయకులను విస్మరించారు. అప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయలేమంటూ ఆ నియోజకవర్గ నేతలు అధిష్టానం ముందు విన్నపాలు పెడుతున్నారు. ఆయన వద్దే వద్దని తిరుగుబాటు చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? 5 ఏళ్లు మంత్రిగా ఉన్న ఆ నాయకుడిపై సొంత పార్టీలోనే ఎందుకంత వ్యతిరేకత? పలాస అంటే కులాసాగా ఉండొచ్చనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ నియోజకవర్గానికి సిక్కోలు జిల్లాలోనే ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. పలాసలో రాజకీయాలంటే కత్తిమీద సామే. గతంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, తర్వాత ఆయన కూతురు ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి జుత్తు జగన్నాయకులు గెలిచారు. ఆయన మరణం తర్వాత 2014లో వజ్జ బాబురావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ఆలోచనలతో పలాసలో కొత్త రాజకీయానికి తెర లేచింది. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత పలాస నియోజకవర్గంలో విద్యావంతుడైన యువకుడిని రంగంలోకి దించాలని స్థానిక నేతలు అనుకున్నారు. అంతా కలిసి పలాస నియోజకవర్గంలో ఒక చిన్న క్లినిక్ను నిర్వహిస్తున్న డాక్టర్ సీదిరి అప్పలరాజుతో మాట్లాడి అధిష్టానాన్ని ఒప్పించారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు రాజకీయ అరంగేట్రం చేశారు సీదిరి. పలాస ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఆయనకు అండగా నిలిచింది. దీంతో 2019 ఎన్నికల్లో పలాస నుంచి విజయఢంకా మోగించారు అప్పలరాజు. దీంతో పలాస అభివృద్ధిలో దూసుకువెళుతుందని అంతా ఆశించారు. తొలి ప్రయత్నంలోని ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ని ఏకంగా మంత్రిని చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంత్రి అయ్యాక అప్పలరాజు కూడా రాజకీయం బాగానే వంటపట్టింది. అది చివరికి సొంత పార్టీలో తనకు మద్దతిచ్చిన నాయకులపైనే కత్తి కట్టేదాకా వెళ్ళింది. మంత్రిగా కుదురుకున్నాక పలాసలో దువ్వాడ శ్రీకాంత్, హేమ బాబు చౌదరి మరికొంతమంది నాయకులకు చెక్ పెట్టారు సీదిరి అప్పలరాజు. వారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారనే ఆరోపణలు కూడా పార్టీలో వినిపించాయి. పలాస మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించిన దువ్వాడ శ్రీకాంత్కి 2 కోట్లు ఇస్తే గానీ పదవి దక్కదని చెప్పడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నెత్తిన పెట్టుకుని గెలిపిస్తే నన్నే డబ్బులు అడుగుతావా అంటూ అడ్డం తిరిగారు. దీంతో ఆర్థికంగా బాగున్న కౌన్సిలర్ బల్ల గిరిబాబుకు మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు సీదిరి అప్పలరాజు. అప్పట్నుంచి పలాసలో అప్పలరాజు కోసం కష్టపడిన నాయకులందరూ ఆయన్ని వ్యతిరేకించారు. మంత్రి పదవి దక్కడంతో తనకెవరూ అవసరం లేదన్నట్లు పార్టీ నేతల్ని నిర్లక్ష్యం చేశారు సీదిరి. 4 కోటరీతో సెటిల్మెంట్లకు పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. అప్పలరాజు ఫ్లేటు ఫిరాయించడంతో పలాసలోని వైసీపీ నాయకులంతా ఆయనకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. వారిలో కొందరు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరగా మరికొంతమంది పార్టీలోనే ఉండి అప్పలరాజు ఓటమికి పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కడా లేనంత అభివృద్ధి జరిగినా 2023 ఎన్నికల్లో సీదిరి ఓడిపోయారు. ఉద్దానం కిడ్నీ హాస్పిటల్, రోడ్లు, శుద్ధ జల తాగునీటి పథకం ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధిలో దూసుకుపోయింది పలాస. ప్రజల్లో వైసీపీపై అభిమానం ఉన్నా అప్పలరాజుపై వ్యక్తిగత వ్యతిరేకత తీవ్ర ప్రభావం చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పలాసలో సీదిరి స్పీడు తగ్గలేదు. టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, సవాళ్లకు దిగుతున్నారు. కానీ వైసీపీ ముఖ్య నేతలు మాత్రం ఆయనతో కలిసి రావడం లేదు. 2019లో చేసిన తప్పు మళ్లీ చేయమంటున్నారు వైసీపీ నేతలు. దువ్వాడ శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ గిరిబాబు లాంటి వారు అప్పలరాజుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అప్పలరాజుతో కలవకుండా మిగిలిన నేతలు వేరే వర్గంగా పార్టీ కార్యక్రమాలు చేయడంతో జిల్లాలోనే పలాస వైసీపీ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి చౌకబారు వ్యాఖ్యలు చేయడం, మహిళ అని కూడా చూడకుండా గౌతు శిరీషపై నోరు పారేసుకోవడాన్ని పలాస ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు పలాస వైసీపీ నేతలు ఆ డాక్టర్ మాకొద్దే వద్దంటున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్నా పలాస నేతలకు మాత్రం దగ్గర కాలేకపోతున్నారు మాజీ మంత్రి అప్పలరాజు. పార్టీ మీద ఎంత అభిమానం ఉన్నా అప్పలరాజును తప్పిస్తే గాని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి
పలాసలో గెలుపు అవకాశాలు లేవంటున్నారు స్థానిక నేతలు. మరి అధినేతతో ఉన్న సాన్నిహిత్యం వల్ల మళ్లీ అప్పలరాజుకి అవకాశం ఇస్తారా, లేదంటే టికెట్ కేటాయిస్తారా, లేదా ఇతరులకి ఇంకెవరికైనా ఇన్ఛార్జు బాధ్యతలిచ్చే పరిస్థితి ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. సీదిరిని వ్యతిరేకించే నేతలకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ సభాపతి తమ్మినేని సీతారాం ఆశీస్సులు కూడా దండిగా ఉండడంతో పలాస వైసీపీలో సంక్షోభం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.